జిల్లా కేంద్రమైన బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపుడి పరమేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో సంకల్ప పత్రం గురించి సవివరంగా వివరించారు. మేనిఫెస్టోలో రైతులు, నారాశక్తి, యువతకు పెద్దపీట వేశారని, అలాగే దేశానికి వెన్నుముక్క అయినటువంటి రైతులకు అనేక సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. యువత పోటీ పరీక్షలకు వెళ్తున్నప్పుడు ఆ పోటీ పరీక్షలో ఉన్నటువంటి పరీక్షా పత్రాలు లీకేజ్ అయి వారు మెంటల్ డిప్రెషన్కు గురి కాకుండా, ఆ యొక్క భవిష్యత్ పాడవకుండా లీకేజ్ అయిన వారిపై తగు చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్ను మరియు భారతదేశం అంతా కూడా శాంతియుతంగా ఉండడానికి అనేక చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. ఈ మేనిఫెస్టో సంకల్ప పత్రం రాజ్నాథ్ సింగ్, జేపీ నేత నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేయడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అలాగే భారతీయ జనతా పార్టీ అనేటువంటి దాన్ని మేనిఫెస్టో పేరుతో కాకుండా సంకల్ప పత్ర అనేటువంటి పేరుతో నరేంద్ర మోడీ గారు మొన్న 14వ తారీఖున బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున ఈ సంకల్ప పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఢిల్లీలో. దీంట్లో రాబోయే 5 సంవత్సరాల్లో కేంద్రంలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు తీసుకుంటుంది అనేటువంటి విషయాల్ని వారు మనం మోడీకి గ్యారంటీ అనేటువంటి పదాన్ని కూడా మనం వాడుకోవడం జరుగుతుంది ఈ సంకల్ప పత్ర పేరుతో. దాంట్లో అనేక అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా సమాజంలో 4 వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే యువకులు సమాజంలో ఇప్పుడు మన ఆంధ్రలో కానీ భారతదేశంలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా యువకుల శాతం ఎక్కువ ఉంది. యువకులకు సంబంధించినటువంటి పథకాలు, వారికి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసుకున్నటువంటి లోన్స్, ఇలా అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని, అలాగే అన్నదాత, మనకి ఏదైతే రైతులు ఉన్నారో వీరు దేశం మొత్తం ఉన్నటువంటి మనందరికీ కూడా అనేక పథకాలని రాబోయే 5 సంవత్సరాల్లో అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఉదాహరణకి మొదటిగా గరీబ్ పేదవారికి సంబంధించి రాబోయే 5 సంవత్సరాల పాటు ఈ ఉచిత రేషన్, ఫ్రీ రేషన్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కేజీల ఉచిత బియ్యం ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలకి అందరికీ కూడా ఈ ఫ్రీ రేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. అట్లాగే ప్రతి పేద కుటుంబానికి కావాల్సిన విధంగా ఆరోగ్యానికి సంబంధించి వైద్యము, అలాగే మంచి వైద్యాన్ని అందించడానికి వీలుగా 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా ఆయుష్మాన్ బీమా దాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆర్థిక పరిమితులకు లోన్ సంబంధం లేకుండా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆర్థికంగా డబ్బులున్న వాళ్ళ, పేదవాళ్ళ ఇదేమి లేకుండా వారందరికీ కూడా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇవ్వడం. కరెంటు అంటే ఏదో కరెంటు వాళ్ళకి ఇచ్చేసి బిల్లు కట్టించుకోకుండా ఉండడం అనేది పథకం కాదు. జీరో ఎలక్ట్రిసిటీ బిల్ పేరుతో నరేంద్ర మోడీ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు, పిఎం సూర్యఘర్ బీమా యోజన. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క సూర్యరశ్మితో కరెంటు తయారయ్యేటువంటి ప్లేట్స్ ఏవైతున్నా వాటిని అమర్చి
ఆ ఇంటికి సరిపడగా కావాల్సినటువంటి విద్యుత్తుని వారి ఇంటి మీదే తయారు చేసుకొని వారు వాడుకునే విధంగా 1 కోటి ఇళ్ళకి ఆ పథకాన్ని కూడా ప్రకటించడం జరిగింది ప్రధానమంత్రి గారు. దాన్ని కూడా ఈ యొక్క ఏదైతే సంకల్ప పత్రం ఉందో సంకల్ప పత్రంలో పడడం జరిగింది. ఇది పేదవాళ్ళకు సంబంధించి. అదేవిధంగా మహిళలు, నారీ శక్తి సంబంధించి 3 కోట్ల మంది మహిళల్ని, ఈ దేశానికి లో ఉన్నటువంటి 3 కోట్ల మందిని వారికి అనేక రకాలైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారంతటి వారు సంపాదించుకునే సదుపాయాన్ని కల్పించి లక్షాధికారులు చేయడానికి, అంటే లాక్పతి దీదీస్ అనే పేరుతో లక్షాధికారులైనటువంటి మాతృమూర్తులు, తల్లులు అనేటువంటి దాంట్లో 3 కోట్ల మందిని సంపాదించుకునే విధంగా ఆ రకంగా తయారు చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఎంపవర్మెంట్ కల్పించడానికి ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టుకోవడం జరిగింది. మహిళలకు సంబంధించి వర్క్ ఫోర్స్గా తయారు చేయడం. ఇవాళ మనందరం కూడా గమనిస్తున్నాం, ఇలా మహిళలు పురుషులతో సమానంగా కొన్ని రంగాల్లో పురుషుల కన్నా ఎక్కువ కూడా మహిళలు ముందుకెళ్తున్నారు. ఇవాళ విమానయాన రంగంలో కానీ, లేదా మొన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే దీంట్లో నారీ శక్తి పేరుతో మహిళలు వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడానికి ఒక అవకాశం కల్పించారు. ఆ రకంగా వాళ్ళని కూడా ఒక వర్క్ ఫోర్స్గా తయారు చేయాలని ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే అనీమియా, వీటన్నిటికి కూడా ప్రికాషనరీగా ముందే టెస్టులు చేసి అనారోగ్యం బారిన పడకుండా వాళ్ళని కాపాడటానికి మన యొక్క సంకల్ప పత్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమిత్ షా గారు చైర్పర్సన్గా ఈ యొక్క మేనిఫెస్టో కమిటీ వేసుకొని దాన్ని సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన దేశానికి సంబంధించి చాలా అవసరమైనటువంటి విషయాలు, అనేక విషయాల్ని ఈ సంకల్ప పత్రంలో పెట్టుకోవడం జరిగింది. దీనికి రాజ్నాథ్ సింగ్, అలాగే అమిత్ షా గారు, నడ్డా గారు, మోడీ గారు రిలీజ్ చేశారు. కాబట్టి ఈ యొక్క మోడీకి గ్యారంటీ సంకల్ప పత్రం ఏదైతుందో ఇది 14వ తారీఖు రిలీజ్ చేశారు. సో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలందరికీ తెలియజేసి వారి యొక్క మద్దతును కూడగొట్టడానికి అనకాపల్లి పార్లమెంట్ జిల్లాలో కూడా ప్రయత్నం జరుగుతుంది. సో దానికి మీరందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా పత్రికా ప్రతినిధులు అందరూ కూడా సహకరించి మాతో పాటు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను.